చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఈరోజు కోరం పంచాయతీ పాత కోరంలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతులకు సంబంధించినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ ఇప్పుడు ఏవైతే గతంలో కూటమి ప్రభుత్వంలో ఎవరైతే తహసీల్దార్ గారికి అలాగే గౌరవ మండల పరిషత్ అధ్యక్షులు బాబురావు మావి గారికి అలాగే మనం పెట్టాం గతంలో ఆ రోడ్డు ఆగిపోయింది, మళ్ళీ గత ప్రభుత్వంలో ప్రారంభించి బీటీ రోడ్డు చేయడానికి చేయను అనే పరిస్థితి వచ్చినప్పుడు గౌరవ శాసనసభ్యులు సుమారు ఆ ప్రాజెక్టు జేఈలతోని డిఈలతోని ఎస్సీలతో మాట్లాడి ఈవేళ ఫుల్ పిక్చర్ గా మనకి ఆ రోడ్డుని కంప్లీట్ చేయించినటువంటి మరి బుజ్జిబాబు గారికి మన గ్రామం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అనేక రకాల కార్యక్రమాలు అలాగే మననే మళ్ళీ మరి గ్రావెల్ రోడ్లు ఇస్తాం, మీకు ఎన్నున్నాయి గ్రావెల్ రోడ్లు అన్ని పెట్టమన్నప్పుడు సుమారుగా మన దగ్గర రోడ్లని మళ్ళీ ఇస్తానన్నారు ప్రయారిటీ పద్ధతిలోని. అలాగే ఇప్పుడే మన బొడ్డవాళ్ళంకలో గౌరవ శాసనసభ ఆగి చూసేది ఆ బీసీ కాలనీ అంతా కూడా పూర్తిగా వర్షం వచ్చినప్పుడు జలమయం అయిపోతుంది. 5 సంవత్సరాల కాలం దాని మీద మట్టి చెత్త చెదారం వేసి వదిలేస్తే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఆ డస్ట్ అంతా మళ్ళీ బయటికి తీయించి ఈవేళ వర్షం వచ్చినా కానీ సీతారాంపురం కానీ అవి చాలా ప్రాబ్లంగా ఉన్నాయి. వాటిని ఏంటంటే వేదిక మీద పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇచ్చేసినట్టు సోదరి అందరికీ కూడా మరువలేని రోడ్లు, అలాగే డ్రైన్లు, రైతులకు అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు, ఉచిత బస్సు, ఇదే కాదు ఒకటే కాదు ఎన్నెన్నో కార్యక్రమాలు చేశారు. ఎందుకు చేస్తారంటే ఇంకా అభివృద్ధి పదంలో ఇంకా పరిగెట్టించారు చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అందరూ కలిసి. కానీ ఈవేళ ప్రభుత్వం చాలా అప్పుల్లో ఉంది. ఉదాహరణకి నేనే ఒక పెన్షన్దారుని, ఉద్యోగ పెన్షన్దారుని. నేను మాకు రావాల్సిన బియ్యం కూడా ప్రభుత్వం లేదు. అయినా కానీ తర్వాత చూస్తాం. ఈ యొక్క కార్యక్రమాన్ని విధానాన్ని ఈ రకంగా రూపొందించినటువంటి పెద్దలైనటువంటి మోడీ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా వీరందరి యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో అది చాలా గొప్పదైనటువంటి శాసనసభ్యుల వారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడ ఇచ్చేసినటువంటి మీడియా వారికి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, భారతదేశం సస్యశ్యామలంగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. రైతులందరికీ కూడా పట్టాదారు పాస్బుక్లు పంపిణీ కార్యక్రమానికి పెద్దలు, నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత రైతులందరికీ కూడా ధన్యవాదాలండి. ఈరోజు ఈ కార్యక్రమం మనందరికీ తెలుసు. పట్టాదారు పాస్బుక్లు అనేవి మన కోరంగి పంచాయతీ సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ మన గవర్నమెంట్, మన లోకల్ నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్యే గారి సహకారంతో అంత సక్రమంగా పూర్తి చేసి ఈరోజు మేము ముందుకి తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా మన ఎమ్మెల్యే గారు మీకు పట్టాదారు పాస్బుక్లు అనేవి అఫీషియల్గా లాంచ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీ అందరూ కూడా ఎవరైతే రైతులు ఉన్నారో మీ వేలుముద్రలు ఈకేవైసీ చేయించుకుని ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. అప్పటికిప్పటికి తేడా ఏంటంటే గతంలో మనకి మాన్యువల్ పాస్బుక్స్ ఉండేటప్పుడు అక్కడ ఎటువంటి క్యూఆర్ కోడ్ కానీ లేకపోతే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ వంటి ఒక డీటెయిల్స్ కానీ ఉండేవి కాదు. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఏదైతే మీకు పట్టాదారు పాస్బుక్ ఇప్పుడు ప్రింట్ అయ్యి వచ్చిందో ఇది ఏదైనా రేపన్న రోజున చేయగలుగుతాము. ఆ ఇబ్బంది అయితే ఏమి ఉండదు. ధన్యవాదాలండి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. పట్టాదారు పాస్బుక్ల పంపిణీ కార్యక్రమానికి సభాధ్యక్షులు బాబీ గారికి, అదేవిధంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే, గవర్నమెంట్ విప్ అయినటువంటి దాట్ల బుజ్జిబాబు గారికి, ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా కూటమి నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా పాస్బుక్లు అందుకోవడం వచ్చినటువంటి ఏదైతే పట్టాదారు పాస్బుక్ రాజముద్రతో ఈ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన ఎంఆర్ఓ గారికి, సభ నడిపిస్తున్న బాబీ గారికి, మనకి అబ్జర్వర్గా వచ్చిన శంకర పవన్ గారికి, పెద్దలు భాస్కర్ రావు గారికి, లక్ష్మణరావు గారికి, తిమూర్తి గారికి, వేదిక పైన కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఇక ముందు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీ భూమి మీ హక్కు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి
ఎలా చూడన్నా బలుసు సూర్యభాస్కరరావు గారు, మేడిశెట్టి సత్యనారాయణ గారు, తీసుకుంటే గాలి రాబర్ట్ అంతే సార్ అయిపోయింది సరే ఎడదేంటి సార్ అది కనపట్లే చింతా తాతారావు గారు, లక్ష్మి గారు, చిత్తా విజయలక్ష్మి గారు, ఆయన కొప్పరాజు గంగాధర్ గారు. ఓకే, మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు తాళరేవు మండలం కోరంగి గ్రామంలో ఏదైతే పట్టాదారు బుక్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో సుమారు కోరంగి గ్రామ పంచాయతీలో 1100 చిల్లర పాస్బుక్లు ఉంటే 1065 పాస్బుక్లు ఈరోజు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఇంకా 95 మంది మటుకే ఇక్కడ పెండింగ్లు ఉండటం జరిగింది. మరి జాయింట్ ఎల్పిఎంఎల్గా పెట్టడం జరిగిందని దాన్ని కూడా అందులో పరిష్కారం చేస్తాం. ఏదైతే ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి మరి మీ భూమి మీ హక్కు మరి రాజముద్రతో పట్టాదారు పాస్బుక్స్ ఇస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రీసర్వే చేసి మరి ఎవరి భూములు భద్రపరుచుకునే విధంగా మరి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అదేవిధంగా జియో ట్యాగింగ్ కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒకరి భూమిని ఒకరు ఆక్రమించుకోవడం కానీ ఒకరు కబ్జా చేయడం కానీ పరిస్థితి లేకుండా మరి మొదటి విడతలో సుమారు 80 నుంచి 90% పూర్తి చేయడం జరుగుతుంది. మిగిలిన 10 నుంచి 20% భూములు కూడా దానికి జేసీ లెవెల్లో మరి కమిటీలు వేసి అవి కూడా పూర్తిగా మన ప్రభుత్వ దృఢ నిశ్చయం. మరి దానికి నిదర్శనం ఈరోజు మరి సుమారు 90 తప్ప 1065 పాస్బుక్లు ఒకే రోజు పంపిణీ చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అది రైతుల మీద ఉన్న మమకారం మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో మీ భూమి మీ భద్రత కార్యక్రమం చేసి మరి ఈరోజు విజయవంతంగా ఇచ్చాం. దీంతోపాటు 2 ఏళ్ల నమ్మకం కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మరి 2 ఏళ్ళలో ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో ఏదైతే పెన్షన్ అర్హులైన వాడు అందరికీ పెన్షన్ ఇస్తున్నాం. ఇంట్లో పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం వేసాం. రైతు కుటుంబం అయితే మరి 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మత్స్యకార కుటుంబం అయితే మత్స్యకార భరోసా 20,000 ఇచ్చాం. అదేవిధంగా ఇంటింటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మహిళలకు స్త్రీశక్తి ద్వారా ఉచితంగా బస్సు ప్రయాణం ఇవ్వటం అంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 80% పైనే పూర్తి చేసి ఈరోజు 2 ఏళ్ల నమ్మకం కార్యక్రమం ప్రతి డోర్ టు డోర్ తలుపు కొట్టి మరి అన్నీ మీకు అందుతున్నాయా అందట్లేదని కూడా క్లియర్గా తెలుసుకుని మరి ఫోటోతో సహా మరి పార్టీ ఆఫీస్కి పంపడం జరుగుతుంది, ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఈ పాత కోరంగిలో పూర్వం నుంచి కూడా ఈ ప్రజలందరూ కల ఒక బ్రిడ్జి కట్టాలని చెప్పి అది కూడా శాసకీలో 13 కోట్ల రూపాయలకు శాంక్షన్ చేసి తొందరలో శంకుస్థాపన చేసుకుంటాం. మరి బ్రహ్మాండంగా వీళ్ళందరికీ హైవే నుంచి కనెక్టివిటీ బ్రిడ్జ్ వచ్చినట్టయితే వీళ్ళు భూముల ధరలు పెరగడం కానీ వీళ్ళకి రవాణా సౌకర్యం కానీ పెద్ద ఎత్తున ఏర్పడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ ఏదైతే స్వామి దేవాలయానికి వెళ్ళడానికి కూడా భక్తులందరికీ మంచి రహదారి ఏర్పాటు చేయడం అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరుస్తాం. మరి ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. బొడ్డువాళ్ళకి వెళ్ళాం, అక్కడైతే 4-5 రోడ్లు పల్లం అయిపోవడం వల్ల డ్రైన్ అంతా రోడ్డు మీకు రావడం నీరంతా రోడ్డు మీకు రావడం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంజీఎన్ఆర్ఐసి నిధుల నుంచి పెద్ద ఎత్తున సుమారు ఏ మండలంలో జరగనంటే పెద్ద ఎత్తున అభివృద్ధి చేసాం. ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది కాబట్టి తప్పకుండా రోడ్లు డ్రైన్లు ఈ ప్రజలకి అవసరమైన అన్ని సౌకర్యాలు ఈ కూటమి ప్రభుత్వం ఒక పక్క చేసుకుంటూ ఒక పక్క దేశ అభివృద్ధి మన రాష్ట్ర అభివృద్ధి గురించి మరి అక్కడ అమరావతి రాజధాని కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తీసుకురావడం కానీ మొన్న చూశారు. మరి మోడీ గారిని తీసుకొచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్ ఏ విధంగా ఓపెన్ చేసాము 3 లక్షల మంది ప్రజలతో మరి బ్రహ్మాండమైన స్వాగతం పలికి అత్యద్భుతంగా ఆ విమానాశ్రయాన్ని మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా రైల్వే జోన్ కూడా తెచ్చుకోవడం జరిగింది. అలాగే ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి ఇలా యువత అందరికీ ఉద్యోగ అవకాశాల గురించి అనునిత్యం మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి వచ్చే స్థానిక సంస్థల్లో ఈ 2 ఏళ్ల నమ్మకాల ద్వారా మీ అందరికీ చెప్తున్నాం. కాబట్టి పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వంలో అందరినీ కూడా అత్యధికంగా నగ్గించి మరి కూటమి ప్రభుత్వం నమ్మకాన్ని నిలబెట్టాలని కోరుకుంటూ సెలవు.